25 ఇయర్స్ అబ్బాయి బ్యాడ్మింటన్ ఆడుతూ హార్ట్ అటాక్తో చనిపోయారు. మీలానే నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్, అసలు ఎలా జరిగి ఉండొచ్చు ఇది? ఇది కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ కాదు. ఓకే, సో కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ ఒకటి కాదా? కార్డియాక్ అరెస్ట్ అంటే అక్కడికక్కడ పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోతారు. అదే హార్ట్ అటాక్ అంటే పేషెంట్ నార్మల్గా చూస్తూ ఉంటారు, చెస్ట్ పెయిన్ అని చెప్తారు, చాలా చెమటలు పడుతూ ఉంటాయి, ఆయాస పడుతూ ఉంటారు. సో హార్ట్ అటాక్లో అట్లీస్ట్ పేషెంట్ని మనం హాస్పిటల్ వరకు తీసుకెళ్లేంత టైం ఇస్తుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ అలా కాదు, వెంటనే సిపిఆర్ ఇవ్వకపోతే అక్కడికక్కడే డెత్ అవుతారు. సో వచ్చినప్పుడు ఏం చేయాలి? కార్డియాక్ అరెస్ట్ అయితే ఇమీడియట్ గా కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటే సిపిఆర్ చేయాలి. అందుకే ప్రతి ఒక్కరూ సిపిఆర్ లో ట్రైన్ అయి ఉండాలి. అదే హార్ట్ అటాక్ అయితే ఎమర్జెన్సీ హాస్పిటల్ కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకెళ్ళాలి. అక్కడ వెళ్ళగానే బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి యాంజియోగ్రామ్ చేసి అవసరం అయితే స్టంట్ వేస్తారు. రాకుండా అసలు కేర్ ఎలా తీసుకోవాలి? కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలి అంటే వాటి ట్రిగర్స్ని అవాయిడ్ చేయాలి. అంటే సివియర్ డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, రెగ్యులర్గా కార్డియాక్ చెకప్స్ చేసుకుంటూ మన అండర్లయింగ్ హార్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అదే హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి. అంటే వెయిట్, బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్, స్లీప్, ఒకవేళ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ఈ వీడియో ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేద్దాం. అట్లీస్ట్ ఒక్క లైఫ్ అయినా సేవ్ చేయగలుగుతాం.